ముందుగా మనతోలి వెలుగు ప్రేక్షకులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. పండుగ పూట రేవంత్ రెడ్డి గారు మంచి ఆయమైన నిర్ణయం తీసుకుంటున్నా. పండుగ పూట సన్నబియ్యం శబ్బాస్ రేవంత్ రెడ్డి. ఆహా, ఇది మునగాని ముచ్చట. ఓ కేసీఆర్ సన్నబియ్యం ఇస్తా 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 అని ఆడంగిడంగా 10 ఏళ్ళు గడిచిపోయింది. కానీ ఇక ఈయన అయితే కళ నెరవేరినట్టుంది. పండుగ పూట సన్నబియ్యం నేడు హుజూర్ నగర్లో ప్రారంభించనున్న సీఎం 50,000 మందితో సభ పెడుతురంట. ఆ సభను మొత్తం పరిశీలిస్తాను పోయినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏప్రిల్ 3 నుంచి 3,10,00,000 మందికి సన్నబియ్యం ఇస్తారంట. నిజంగా కూడా మెచ్చుకోదగ్గ విషయమే. ఇది చాలా ఏమంటారు ఆయమన ముచ్చట అన్నట్టే. ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా 89,73,000 రేషన్ కార్డులు ఉన్నాయట మన దగ్గర. అందులో 2,80,00,000 మందికి ప్రస్తుతానికి అయితే రేషన్ బియ్యం వస్తున్నాయి. ఇంకా కూడా 30 లక్షల రేషన్ కార్డులు ఇంకా ఇవ్వాలంట. ఇగో రేవంత్ రెడ్డి గారు మరి ప్రస్తుతానికి అయితే సన్నబియ్యం ఇస్తుంటున్నావు కానీ మరి రేషన్ కార్డు ఉన్నోళ్ళకేనా లేనోళ్ళకు ఉన్నా? ఎందుకంటే ఏడ చూడు రేషన్ కార్డు విషయానికి వస్తారా కల్లా ఏడికొని రేషన్ కార్డు ఉందా జిరాక్స్ పెట్టుర్రి అనబట్టిరు. మొన్న అదేదో రాజీవ్ వికాస ఏదో యువ వికాస అని పెట్టిరు కదా, దానికి సంబంధించి ఇప్పుడు ఆ లోన్లు అప్లై చేసుకుంటూ పోతే రేషన్ కార్డు ఏదైనా అడుగుతారు. ఆ రేషన్ కార్డు లేకనే గత ప్రభుత్వాన్ని పడగొట్టిరు. ఎప్పుడు రాజశేఖర్ రెడ్డి పటేలు ఉన్నప్పుడు ఇచ్చిపోయి రేషన్ కార్డులు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్క రేషన్ కార్డు కూడా ప్రింట్ కాలే. మరి ఎందుకు కాలేదు మరి రేషన్ కార్డులు ఇస్తానికి మరి ఎన్ని కోట్ల ఖర్చు వస్తున్న ప్రభుత్వాలకు మాకైతే తెలియదు. కానీ రేషన్ కార్డులు ఇచ్చే ఉపాయం చేయరు. రేషన్ కార్డులు ఇచ్చి ఈ సన్నబియ్యం పంపిణీ చేస్తే ఇక ఇప్పటి కాలానికి మీరే దేవుడు అవుతారు. నిజంగా కూడా దొడ్డు బియ్యం అందరు తిట్టలేరు రేవంత్ రెడ్డి గారు. ఆ దొడ్డు బియ్యం వల్ల ఏమైనా నిరుపేదలు తప్పితే జర్రంతా ఒక వన్యం ఉన్నా కానీ ఒక వన్య అంటే జర్రంతా ఒక రకంగా డబ్బులు ఉన్నా కానీ దొడ్డు బియ్యం మన వల్ల కాదబ్బా. కాకపోతే ఇక్కడ రేషన్ కార్డులో తీసుకొని 7 రూపాయలకు 8 రూపాయలకు 10 రూపాయలకు ఆడవాడు వస్తాడు. బియ్యం కొంటాం రేషన్ బియ్యం కొంటాంలో అని వస్తాడు. ఆయన ఏం చేస్తావే బియ్యం అంటే కోళ్ళ దానికో దీనికో అంటారు. కానీ దాంతో కూడా ఆయన పని చేస్తున్నారట. ఇక కొంతమంది పెద్దలు అనవద్దు, కొంతమంది లంగలు ఏం చేస్తారంటే ఈ రేషన్ బియ్యాన్ని దొంగసాడు ఇంకా పక్క రాష్ట్రాలకు పక్క దేశాలకు అమ్ముకుంటారంట. ఎందుకంటే వీటి ద్వారా బీర్లు కూడా తయారవుతున్నాయంట. రేషన్ బియ్యం ద్వారా బీర్లు తయారవుతాయి అంట. ఎందుకంటే ఇది బాగా ఉడకబెట్టినాక చిక్కదనం ఎక్కువ ఉంటుందంట. మరి ఆ బీర్లలో పాడ ఏమేమి కలిపిస్తారో తెలియదు. కానీ ఆ రేషన్ బియ్యం తోటి అది కూడా చేస్తున్నారంట. అందుకోసమనే సన్నబియ్యం ఇచ్చే ఉపాయం చేయరి, ఆ సన్నబియ్యం అందరికి ఇచ్చే ఉపాయం చేయరి. రేషన్ కార్డులు అర్హులు అయిన వాళ్ళకేమో రేషన్ కార్డులు లేవు. కొంతమంది అనర్హులకు కూడా రేషన్ కార్డులు వచ్చినాయి. చూడు ఇక ఇప్పించినోడు మనగాడీలకు మరి అన్ని అందాలు ఉంటుంది. ఆడు ఇప్పుడు ఒక ఆయన ఉద్యోగం చేస్తాడు, అన్ని అందాలు ఉంటుంది, ఆయనకు రేషన్ కార్డు ఉంటుంది. ఒక ఆయనకు ఇల్లు కూడా గతుల దగ్గర రేషన్ కార్డు ఉంటుంది. మరి ఏడ మిస్టేక్ అయితే తెలియదు. మరి ఊర్లలో ఉన్న కొంతమంది గట్టిగా ఉంటారుగా, అన్ని ఊర్లలో ఉంటారు కానీ కొన్ని ఊళ్ళలో బయటవాయి లీడర్లు ఉంటారు. ఏం చేస్తారంటే ఆడు మనోడేనా తనకి రేషన్ కార్డు ఇప్పిద్దాం, అరే ఆయన ఇంట్లో ఉద్యోగం ఉంచమే తీరాదు నీకెందుకు మన పార్టీడేనే అంటారు. గట్ట కాకుండా అర్హులైన వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇచ్చి సన్నబియ్యం ఇస్తే మీరు దేవుడు. అది అయిపోయిందా? ఇంకొకటి 10 ఏళ్ళు కొడంగల్కే సీఎం సీటు. ఓ కొడుక, ఇది ఇంకా ఏమన్నా ముచ్చడా? నిజంగా రేవంత్ రెడ్డి గారు నువ్వైతే స్టేట్మెంట్ ఇచ్చినావు కానీ మీ పార్టీలు ఉన్న వాళ్ళు మాత్రం జీర్ణించుకోలేరు. నిన్ను మొన్న సీఎం చేస్తేనే ఇప్పటికి ఒక ఆయన ఎడమొఖం ఒక ఆయన పెడమొఖం పెట్టిండి. గత్యంతరం లేక రేవంత్ రెడ్డి సార్ మంచోడు, మంచి కేక కత్తి తూరుమంటారు. కానీ కడుపులో కత్తర్లు నోట్ల బెల్లాలు పెట్టుకొని చాలా మంది తిరుగుతారు నీ సీట్కి ఎసరు పెట్టి. ఇక నువ్వేమో ఇంకా 10 ఏళ్ళ దాకా నాయక సీఎం అయితే మరి ఇక కష్టకారిపోయి మరి ఎవరు ఉండే సార్ చెప్పు. మళ్ళీ ఇంకో ముచ్చట ఏమంటున్నాయితే ఏది మన కేసీఆర్ చెప్పినట్టే చిన్న మిస్టేక్ కూడా చెప్తున్నా. ఈయన కూడా 10 ఏళ్ళు కొడంగల్కే సీఎం సీటు. ఈ కొడంగల్నంట ఏది భారతదేశంలో నెంబర్ 1గా చేపిస్తానంటాడు. కొడంగల్ని కాదు నువ్వు చేసేది, ఈ భారతదేశంలోనే తెలంగాణని ఆదర్శంగా చేస్తే నిజంగా మనగాని ముఖ్యమంత్రి వచ్చారు మా రాష్ట్రానికి. కానీ పక్క రాష్ట్రంలో కూడా చెప్పుకుంటారు మా రాష్ట్రం వాళ్ళు గట్ల. కానీ ఆయన గతంలో అనేది చూసినావు కేసీఆర్ గద్వేలు సిరిసిల్ల మళ్ళీ పోతే అది సిద్దిపేట వీటి మొత్తం అర్థం చేసినట్టు చేస్తా అనేది. అంటే గద్వేలు సిరిసిల్ల సిద్దిపేట 3 ఉన్నాయి. ఇక రాష్ట్రంలో వేరే లేవా? ఓ గాయన లెక్క నువ్వు కూడా అక్కడక్కడ మాట జారకు. ఎందుకంటే కొడంగల్ ఒకటే కాదు మన తెలంగాణలో ఉన్నది, అన్ని జిల్లాలు ఉన్నాయి. అన్ని జిల్లాలకు సంబంధించి చేయాలి. అంతేగాని నువ్వు ఉత్తపుణ్యానికి ఏమైనా కొడంగల్ని ఒకరిని దగ్గర పెట్టుకొని నేను కొడంగల్ని తీర్చిస్తాయంటే మాత్రం ఒప్పుకునేది కాదు. కానీ పుసుకురా నీ మనసులో ఉంటే ఉన్నదేమో 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు ఉండు, నష్టం వచ్చిందేముంది. కానీ జనాలకు మంచి చేసి ఎవరైనా ఉండాలి. ఎవరు ఉన్నా కానీ జనాలకు మంచి చేయాలి. అంతేగాని ఇక నేను ఎంతసేపటికి నేనే ఆయన ఇప్పటికే చాలా మంది తుపాకి పెట్టుకొని కూసురు. దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతా భూములు కోల్పోయిన కుటుంబాలకు 2 ఉద్యోగాలు ఇస్తారట. మరి ఈ ముచ్చట్లు ముచ్చట అయితే కాబోద్ది. ఇది రేవంత్ రెడ్డి గారు ముచ్చట చెప్పినామంటే దాన్ని నెరవేర్చుకుని ఉపాయం చేయాలి.
ఎందుకంటే గతంలో కూడా ఈ స్టేట్మెంట్ వచ్చినట్టు గుర్తు నాకు. భూములు కోల్పోయిన వాళ్ళకు పైసలు ఇవ్వాలి, ఉద్యోగం ఇవ్వాలి. ఎందుకంటే భూమి పోతే రాదు, ఒకసారి తీసేసుకున్నామంటే భూమి రాదు. వాళ్ళకి ఇష్టం వాళ్ళకి నచ్చినట్టు తీసేస్తలేరు, నచ్చిన రేటు తీసేస్తలేరు. మీరు ఏమైనా పరిశ్రమల పేరుతోటి గుంజుకూరు కాబట్టి కంపల్సరీ ఉద్యోగాలు ఇవ్వాలి. ఇది పేపర్ స్టేట్మెంట్ కాదు, ఇది మీరు నెరవేర్చినాడు, మీరు లెక్కే. అంబేద్కర్ను అవమానించిన షా, ఇక ఆయనకంటే మరి ఆయన నోట్లో మరి అట్లా అలా దేవుడు అనిపించింది. మరి ఏం చేస్తాం, ఎంతో మంది అవమానించిన అంబేద్కర్ని, ఇక ఈయన ఒక్కటి తగిలినట్టుండు. ఇప్పుడు అంబేద్కర్ గారిని అవమానిస్తే తన మీద తాను ఉంచుకున్నట్టే. ఆకాశం మీద ఉమ్మేస్తే ఏడబడుతుంది, మళ్ళీ మనమేనా పడుతుంది. అంబేద్కర్ గారిని అవమానించిన వాళ్ళు ఎవరైనా కానీ కాపాని చేసుకోవాల్సిందే. ఎందుకంటే ప్రపంచ దేశాలు మొత్తం ఆయన నిద్ర పెట్టుకొని చూస్తాయి, కానీ మన దేశంలో కొంతమందికి మింగుడు పడక అంబేద్కర్ గారిని ఇట్లా అంటుంటారు. మరి ఆయమన్న లోలన్నారు లే, గిట్నే అలిపిలి కాదు మస్తు కంటారు వాళ్ళని పట్టుకో. కానీ ఇంకేమన్నాడు, బీసీలకు బీజేపీ వ్యతిరేకం, హిందూ ముస్లింలు అందరూ ఏకమై దేశాన్ని కాపాడదాం. ఇక కాపాడే టైం వస్తే కాపాడకుండా ఊకుంటారు. కానీ జర ఎట్లా చేసి ఈ పండుగ పూట మా ఛానల్ తరఫున రేషన్ కార్డులు అందరికీ ఇవ్వాలి. అర్హులైన వాళ్ళకి అందరికంటే అయిన వాళ్ళు కానోని కాదు, కానీ అర్హులైన వాళ్ళు అందరికి రేషన్ కార్డులు ఇచ్చి, గా ఇందిరమ్మ ఇండ్లు అన్నావు కదా, ఇందిరమ్మ ఇండ్లని నువ్వు ఎప్పుడైతే రిలీజ్ చేస్తావో ఇక నువ్వు దేవునివే. ఎందుకంటే ఇందిరమ్మ ఇండ్ల కోసము, రేషన్ కార్డుల కోసము, మళ్ళీ పోతే కేసీఆర్ చేసిన అవినీతిని బయట చేస్తామని అని అంటే నీకు ఇవాళ సీఎం సీట్ ఇచ్చారు. ఇక రేషన్ కార్డులు ఇక ఇందిరమ్మ ఇల్లు ఇస్తావా అంటే ఇక ఈ కాలానికి నువ్వే దేవుని అవుతావు. ఇలా మా అమ్మగారిని పండుగ పూట గా పని చేసి ఉపాయం చెయ్యి. ఎందుకంటే చాలా మంది ఇల్లు కూడా కొట్టుకొని కూడా ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు వస్తుందో ఇల్లు కూడా కొట్టుకోవాలంటే ఆ పాతపోతే ఇల్లు ఉంటాయి కదా, అవి తీసేసి ఎదురు చూస్తున్నారు. నిన్న కానీ ఎలక్షన్ కోడ్ పడదు అన్నారు కదా, ఈ ఎలక్షన్ కోడ్ కూడా అయిపోయింది. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే నువ్వు దేవునివే రేవంత్ రెడ్డి గారు. ఇక మా ఛానల్ తరఫున చెప్తున్నావు, మరొకసారి మీ అందరికీ ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఇక ఉంటా మరి.